సుదీప్ని ఒప్పించడానికి అతని ఇంటికి వెళ్లిన సాగర్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో జయదేవ్ ఇంట్లో ఉన్న నందకిషోర్ అతని భార్య టెన్షన్ పడుతూ ఉంటే సాగర్కి ఏం కాదని వాళ్లతో చెప్తూ ఉంటాడు కృష్ణకుమార్. అంతలో వాళ్ళున్న రూమ్ డోర్ ఓపెన్ అయి ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. నందకిషోర్ అతన్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, సాగర్, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావుగా అని ఆత్రంగా అడిగాడు. వచ్చింది సాగర్ అని తెలుసుకొని అప్పటివరకు కుర్చీలో కళ్ళు మూసుకొని ఉన్న జయదేవ్ కళ్ళు తెరిచి అతని వైపు చూస్తాడు. సాగర్ షర్టంతా రక్తం మరకలతో నిండి ఉంది. అది చూడగానే సుదీప్ ఇంట్లో ఏం జరిగిందో ఊహించగలిగాడు జయదేవ్. మరోవైపు తన దగ్గరికి ఆత్రంగా వచ్చిన అందర్నీ చూసి సాగర్ చిన్నగా నవ్వుతూ, నేను బానే ఉన్నాను. సుదీప్ గారు కూడా నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. వెళ్లిన వెంటనే పేపర్స్పై సైన్ చేసి ఇచ్చారు. ఇంత రాత్రి వాళ్ళని డిస్టర్బ్ చేసినందుకు నాకే కాస్త బాధగా ఉంది అని చెప్పాడు. అది విన్న కృష్ణకుమార్ తలదించుకొని, అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. నువ్వు ఒంటి నిండా రక్తం మరకలతో వచ్చి అక్కడ గొడవ జరగలేదంటే ఇక్కడ ఎవడు నమ్ముతాడు అని చిన్నగా గొనిగాడు. అది విన్న జయదేవ్ నవ్వుతూ సాగర్ వైపు చూసి, సాగర్, లేటైంది, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడు. నాక్కూడా బాగా నిద్రొస్తుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ వినయంగా నమస్కరించి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు సాగర్. అతడు వెళ్తూ ఉంటే అతని చేతిలో ఉన్న పేపర్స్ని చూస్తూ, మన ఊరి చరిత్రలో మరో శకం మొదలవుతుంది. విశ్వ ఆర్గనైజేషన్ రాకతో ఖమ్మంలో కూడా కల్టివేషన్ ప్రాక్టీస్ చేసేవాళ్లు పెరుగుతారు. మన కమర్షియల్ మార్కెట్లో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటాయని నాకనిపిస్తుంది అని అన్నాడు జయదేవ్ బిల్లా. అక్కడ ఉన్న ముగ్గురు దానికి అవునన్నట్టుగా తల ఊపారు. కృష్ణకుమార్ మాత్రం మనసులో సంతోషపడుతూ ఉన్నాడు. తను సాగర్తో ఉన్నంతకాలం ఖమ్మంలో నంబర్ 1గానే ఉండిపోతాడు. ఎవరూ అతన్ని టచ్ చేసే ధైర్యం కూడా చేయలేరు అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నందకిషోర్ ఇంట్లోని డైనింగ్ హాల్లో సాగర్ తల పట్టుకొని కూర్చున్నాడు. ముందు రోజు రాత్రి జరిగిన ఫైట్, అలాగే నైట్ సరిగ్గా నిద్రలేకపోవడంతో అతనికి బాగా తలనొప్పిగా అనిపించింది. దాంతో అక్కడున్న సర్వెంట్ని కాఫీ తెమ్మని చెప్పి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నందకిషోర్ సాగర్ని పలకరించి, నిన్న బాగా అలసిపోయినట్టున్నావ్, ఈరోజు రెస్ట్ తీసుకో. నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఇంట్లో ఎవరూ లేరు. రజని పిల్లలిద్దర్నీ తీసుకొని వాళ్ళింటికి వెళ్ళింది అని చెప్పాడు. అప్పుడు సాగర్ చిన్నగా నవ్వుతూ తల ఊపాడు. అంతలో, నందకిషోర్ గారు బావున్నారా అంటూ ఒక మధురమైన గొంతు వినపడగానే సాగర్ ఇంకా నందకిషోర్ అటువైపు తల తిప్పి చూశారు. రాధిక వాళ్ళని చూసి నవ్వుతూ ఉంది. కాని ఆమె ముఖం చాలా నీరసంగా ఉంది. ఆమె కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ని చూస్తేనే ఆమె చాలా రోజులుగా నిద్రపోవట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. రాధిక ముఖం పాలిపోయినట్టు ఉండడం చూసిన నందకిషోర్ ఆమెని కూర్చోమని చెప్తూ, అంతా బానే ఉందా? మీరు ఇంత పొద్దున్నే నన్ను కలవాలని వచ్చారు, ఏంటి విషయం అని అడిగాడు. రాధిక చిన్నగా నవ్వుతూ, అంతా బానే ఉంది, కానీ నేను మిమ్మల్ని కలవాలని రాలేదు. నేనిక్కడికి సాగర్తో మాట్లాడాలని వచ్చాను అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఎప్పుడూ లేనిది రాధిక ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆమె ఖచ్చితంగా ఏదో ఒక సమస్యలో ఉండే ఉంటుంది అని నందకిషోర్ మనసులో అనుకుంటూ రాధికని చూసి, అయితే మరీ మంచిది. నేను ఎలాగో చిన్న పనిమీద జయదేవ్ గారి ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను. మీరు సాగర్తో నచ్చినంతసేపు మాట్లాడుకోండి. ఏదైనా కావాలంటే ఇక్కడ ఉన్న మనుషులకి ఆర్డర్ ఇవ్వండి, వాళ్ళు మీకు తెచ్చిస్తారు అని చెప్పి సాగర్ వైపు తల తిప్పి, సాగర్, నేను వెళ్ళి వస్తాను అని అన్నాడు. సాగర్ అతన్ని చూసి చేయి ఊపగానే నందకిషోర్ ఆ హాల్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆ డైనింగ్ హాల్లో సాగర్ అలాగే రాధిక మాత్రమే ఉన్నారు. సాగర్ సర్వెంట్ తెచ్చిన కాఫీ తాగుతూ ఉన్నాడే తప్ప రాధికని పలకరించలేదు. అతనితో మాట్లాడ్డానికి వచ్చినప్పటికీ రాధిక కూడా మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. ఆమె మొహంలోని ఎక్స్ప్రెషన్ చాలా సీరియస్గా ఉండడంతో వారిద్దరి మధ్య ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, నువ్వు నన్నెందుకు కలవాలి అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా అని అడిగాడు సాగర్. డాన్ హాల్ మాస్టర్ మిమ్మల్ని డాన్ హాల్లో జాయిన్ అవ్వమని చెప్పారు. ఆ విషయం చెప్తామని
నేను ఇలా వచ్చాను అని సింపుల్గా చెప్పింది రాధిక. అది వినగానే సాగర్ మొహం చిట్లించి, డాన్ హాల్ మాస్టర్ రమ్మన్నారా? అయినా నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, నేను దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఇప్పుడు నాకు జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ లేదని మళ్ళీ ఎందుకొచ్చారు అని సూటిగా ప్రశ్నించాడు. రాధిక కూడా సాగర్ని కళ్ళు చిట్లించి చూస్తూ, నేను నిన్ను బ్రతిమాలడానికి రాలేదు. నీకు జాయిన్ అవ్వాలి అనిపించకపోతే అవ్వకు. కాని మాకు నీ నుండి 3 పవర్ పిల్స్ కావాలి. స్పిరిచువల్ పిల్, కాస్మోస్ పిల్, అలాగే అలోహా పిల్ ఇచ్చావంటే నేను నిన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయను, ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆమె చాలా అమర్యాదగా ప్రవర్తిస్తుంది అని రాధికకి కూడా తెలుసు. కాని ఇప్పుడు ఆమె సాగర్ను బెదిరించో బ్రతిమాలో ఎలాగైనా సరే అతని దగ్గర నుంచి పిల్స్ తీసుకోవాలి అనుకుంటుంది. ఎందుకంటే డాన్ హాల్లో ఉన్న 100 మంది జీవితాలు సాగర్ ఇచ్చే పిల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. అందుకే ఆమె అతనితో కటువుగా ప్రవర్తించడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. రాధిక చేసే డిమాండ్స్ వినగానే సాగర్కి నవ్వొచ్చింది. అతను తన నోటికి చెయ్యి అడ్డంగా పెట్టుకుంటూ, రాధిక, పొద్దున్నే నువ్వు నాతో కామెడీ చేయట్లేదు కదా? అయినా నువ్వు పిల్స్ కావాలి అనగానే నేనిచ్చేస్తాను అనుకుంటున్నావా? నాకిప్పుడు ఆ పిల్లిచ్చే ఇంట్రెస్ట్ లేదు. ఈ విషయం నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను అని అన్నాడు. అది విన్న రాధిక ఈవిల్ స్మైల్ ఇస్తూ, సాగర్, నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు. ఈసారి నేను అన్ని ప్రిపరేషన్స్తోనే నీ దగ్గరికి వచ్చాను. నీ నుండి పిల్ ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ నుండి మొబైల్ని బయటకు తీసి అందులో ఒక వీడియోని సాగర్కి చూపించింది. ఆ వీడియోని చూసిన సాగర్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అప్పుడు అతను తన ఉద్వేగాన్ని ఆపుకోలేక అక్కడ ఉన్న టేబుల్పై బలంగా కొట్టాడు. ఆ వీడియోలో తన భార్య అఖిలని అలాగే శ్రావ్యని కుర్చీకి కట్టేసి దాదాపు ఒక 12 మంది మనుషులు హింసిస్తూ ఉన్నారు. అఖిలని ఆ స్థితిలో చూడగానే సాగర్కి తన మీద తనకే విరక్తి వచ్చింది. తన వల్లే అఖిల అన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని అనుకున్నాడు. సాగర్ రియాక్షన్ చూసిన రాధిక తన ప్లాన్ సక్సెస్ఫుల్ అయినందుకు సంతోషించింది. ఆమె సాగర్కి మరింత దగ్గరగా వెళ్తూ, నేనడిగింది నాకిచ్చావంటే నీ భార్య సేఫ్గా ఇంటికి వెళ్తుంది, లేదంటే ఏం జరుగుతుందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా అని గర్వంగా అంది. సాగర్ తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని రాధిక వైపు తీక్షణంగా చూస్తూ, ఈ సాగర్తోనే గేమ్స్ ఆడాలని చూస్తున్నావా? నేను తలుచుకుంటే ఈ క్షణమే అంటూ అతను మాటలు పూర్తి చేసేలోపే రాధిక సాగర్ ముందు మోకరిల్లి, సాగర్, నా వాళ్ళని రక్షించుకోవడానికి నేను ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది. దయచేసి నాకు సహాయం చేయి అని వేడుకుంటున్నట్టుగా అడిగింది. ఈమె చెప్తుంది ఎంతవరకు నిజం? ఒక పక్క నా భార్యని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించాలని చూసింది, ఇప్పుడు తనకి సహాయం చేయమని అడుగుతుంది అని సాగర్ మనసులోనే అనుకుంటూ ఆమె వైపు అనుమానంగా కళ్ళు చిట్లించి చూస్తూ ఉన్నాడే తప్ప రాధిక అడిగిన దానికి రెస్పాండ్ అవ్వలేదు. ప్రస్తుతం సాగర్కి డాన్ హాల్ మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయింది. తన భార్యని కిడ్నాప్ చేసినందుకు వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాడు. అతని మనసులో రకరకాల ఆలోచనలు మెదులుతూ ఉండగా అన్నిటికన్నా ముందు అఖిలకి హెల్ప్ చేయాలనుకుంటూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్లబోతూ ఉండగా రాధిక వెంటనే పైకి లేచి అతన్ని అడ్డుకొని, సాగర్, ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. డాన్ హాల్ మాస్టర్ నాకు 1 రోజులు టైం ఇచ్చారు. ఆ లోపు నేను నిన్ను వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్లలేదంటే నన్ను చంపేస్తానని చెప్పారు. నేను చనిపోయినా పర్వాలేదు, కాని నాతో పాటు నా కింద పనిచేస్తున్న వాళ్ళందర్నీ కూడా ఉరి తీస్తారు. అందుకే నేను నిన్ను ఇంతలా బ్రతిమాలుతున్నాను అని మరొక్కసారి ప్రాధేయపడుతూ కంటతడి పెట్టుకుంది. అదే సమయంలో జయదేవ్ బిల్లా బ్యాక్ యార్డ్లో కూర్చొని పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ చదువుతూ ఉండగా అతని పక్కనే ఉన్న నందకిషోర్ శ్రద్ధగా వింటున్నాడు. రా ఇంట్లో ఘోరం. ఒక్క రాత్రిలోనే సుదీప్ మనుషుల్ని హతమార్చిన అజ్ఞాత వ్యక్తి. సుదీప్ ఇంట్లో విగత జీవిగా పడి ఉన్న సురవీర్. అతను చనిపోయే ముందు ఆస్తి మొత్తం విశ్వ ఆర్గనైజేషన్కి రాసి ఇవ్వడం గమనార్హం. ఖమ్మంలోని ప్రముఖ ఫ్యామిలీస్కి చెందిన తలకేతు, రఘువరన్, జేడి తమ ఆస్తులను విశ్వ ఆర్గనైజేషన్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు ప్రకటన అంటూ ప్రతి హెడ్డింగ్ని
చదువుతూ పోతూ ఉన్నాడు జయదేవ్. అది విన్న నందకిషోర్ చిన్నగా నవ్వుతూ, విశ్వ ఆర్గనైజేషన్ ఈ ఊర్లోకి అడుగు పెట్టకుండానే మార్కెట్లో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించారు అని అన్నాడు. జయదేవ్ బిల్లా అతను చెప్పిన దానికి అవునన్నట్టుగా తల ఊపుతూ, నిజానికి సాగర్ వల్లే అది సాధ్యమైంది. ఇప్పుడు ఈ న్యూస్ చూసిన తర్వాత మనల్ని అపోజ్ చేయాలనుకున్నా సరే, సాగర్ మీద ఉన్న భయం వల్ల అందరూ సైలెంట్గా ఉంటారు. మన మాటని ఎవరూ వ్యతిరేకించరు అని గర్వంగా అన్నాడు. ఇప్పుడు విశ్వ ఆర్గనైజేషన్ ఖమ్మంలోకి ఎంటర్ అవ్వకుండా ఆపాలి అనుకున్నా అది మన వల్ల కూడా కాదు అని దీనంగా అన్నాడు నందకిషోర్. అతను అలా చెప్పినా జయదేవ్ బిల్లా పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడంతో నందకిషోర్ అతని వైపు చూస్తూ, విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు ఖమ్మంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తారో అని మీకు భయంగా లేదా అని అడిగాడు. దాంతో జయదేవ్ బిల్లా నందకిషోర్ భుజం తడుతూ, నువ్వు దేని గురించి భయపడుతున్నావు అని అడుగుతూ మళ్లీ డీప్ బ్రీత్ తీసుకొని, నందా ఫ్యామిలీ, కుమార్ ఫ్యామిలీ, అలాగే బిల్లా ఫ్యామిలీ కలిసి ఎప్పటినుండో ఖమ్మంలోని మిలిటరీ, పొలిటికల్ అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. అందుకే సాగర్ కూడా మనతో చేతులు కలపడానికి ఇష్టపడ్డాడు. నువ్వతన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. అతను మనతో ఉండగా విశ్వ ఆర్గనైజేషన్ మనల్ని ఏమీ చేయలేదు. నువ్వింకా అతనిని అడాప్ట్ చేసుకున్నావు కాబట్టి తను నీతో ఉంటున్నాడు అనుకుంటున్నావు, కానీ సాగర్కి ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కాబట్టే ఇంకా నీ ఇంట్లో ఉన్నాడు అని చెప్పాడు. అతను చెప్పిన మాటలన్నీ నందకిషోర్కి అయోమయంగా అనిపించినప్పటికీ సాగర్ గురించి తనకి తెలియాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి అని అనుకున్నాడు. అతడేదో ఆలోచిస్తూ ఉండగా జయదేవ్ నందకిషోర్ వైపు చూస్తూ, ఏదేమైనప్పటికీ మా ఫ్యామిలీకి సాగర్ చాలా చేశాడు. అందుకే నేను ఎప్పుడూ అతనికి సపోర్ట్గానే ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు. మరోపక్క హైదరాబాద్ సిటీలో ముక్తాదేవి ఇంట్లో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకళ్ళనొకరు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఎదురుగుండా కూర్చున్న ముక్తాదేవి వాళ్ళని తీక్షణంగా పరిశీలిస్తూ ఉంది. ఆ టైంలో వాళ్ళ బిజినెస్ పూర్తిగా దెబ్బతినడంతో ఫ్యామిలీ మొత్తం దివాలా తీసే పరిస్థితికి చేరిపోయింది. స్వరూప్, ఇంకా మన కంపెనీలో పెట్టుబడికి ఎంత డబ్బు మిగిలి ఉంది అని దీనంగా అడిగింది ముక్తాదేవి. 10 కోట్ల కంటే కూడా తక్కువే అని అతి కష్టం మీద చెప్పాడు స్వరూప్. నువ్వింతకుముందు మనం ఇంకో కంపెనీ స్టార్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయని చెప్పావు కదా, మరిప్పుడేమైంది? ఇప్పుడు వచ్చిన లాస్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అని స్వరూప్ని విసుక్కుంటూ అడిగింది ముక్తాదేవి. అక్కడ ఉన్న మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్వరూప్ చేసిన పనికి కోపంగా ఉన్నారు. అతని వల్లే ఇప్పుడు వాళ్ళ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళందరూ అతన్ని అసహ్యంగా చూస్తూ ఉండగా స్వరూప్ లోపలే బాధపడుతూ దీనంగా మొహం పెట్టి ముక్తాదేవి వైపు చూసి, ఇందులో నా తప్పేముంది? సాగర్ కనుక స్వప్నలో గ్రూప్ని ఉపయోగించుకొని మన కంపెనీని టార్గెట్ చేసి ఉండకపోతే ఈ పాటికి మన కంపెనీ లాభాలు చూసేది. మీరు బ్లేమ్ చేయాలనుకుంటే వాడిని చేయండి, నన్ను కాదు అని అన్నాడు. అతని మాటలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆలోచనలో పడేశాయి. స్వరూప్ చెప్పేది నిజమే. అఖిలతో పని అవ్వట్లేదు కాబట్టి సాగర్ ఎక్కడున్నా అతన్ని కనిపెట్టి వెంటనే మన దగ్గర దోచేసిన డబ్బునంతా లాక్కోవాలి అని ఒక ఫ్యామిలీ మెంబర్ ఆవేశంగా పైకి లేచాడు. ముక్తాదేవి మళ్ళీ సాగర్ని కలుస్తుందా? తన భార్యను కిడ్నాప్ చేసిన డాన్ హాల్ వాళ్ల మీద సాగర్ ఎలా పగదీర్చుకోబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.